ఇంత ఆనందమైన మా ఇంత దొరికినంత ఆనందమైంది ఇవన్నీ పోయింది 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 30 పోయినా ఇప్పుడైతే బ్రహ్మ కొంచెం వెళ్ళారు. ఈ నెల 9వ తేదీ ఆదివారం రోజున నాగాపూర్ గ్రామానికి చెందిన ఎంబరి మహేష్ అనే వ్యక్తి ఊరు బయట తన పొలం వద్ద పార్క్ చేసినటువంటి తన జాండీర్ ట్రాక్టర్ ట్రాలీతో కలిపి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేసినారు అని ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా ఈరోజు అటు ట్రాక్టర్ దొంగతనం చేసినటువంటి 3 వ్యక్తులు, అదేవిధంగా ఆ ట్రాక్టర్ను దొంగతనం చేసిన ట్రాక్టర్ను కొన్నటువంటి ఒక వ్యక్తి, 4 వ్యక్తులను ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. వీళ్ళ పేరు అరవింద్, రాజు, రవి అని వీళ్ళు 3 కూడా కో బ్రదర్స్. ఇందులో అరవింద్ అనే వ్యక్తి నాగాపూర్ గ్రామంలో కొన్ని రోజులు పనిచేయడం జరిగింది. అక్కడ ట్రాక్టర్ పార్క్ చేసి ఉండడం గమనించి రాజు మరియు రవికి చెప్తే వీళ్ళు 3 కలిసి మహారాష్ట్ర జిలాటి మండల్లో ఉండేటువంటి విఠల్ అనే వ్యక్తికి ఈ దొంగ సొత్తును, దొంగ ట్రాక్టర్ ట్రాలీ మరియు ఇంజన్ 2 కలిపి అమ్మడం జరిగింది. మేము కేసు దర్యాప్తులో భాగంగా అన్ని ఎవిడెన్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఈరోజు ఈ 4 అరెస్ట్ చేసి వారి దగ్గర నుండి ఇంజన్ మరియు ట్రాలీ, అదేవిధంగా వీళ్ళు అఫెన్స్ చేసేటప్పుడు ఉపయోగించినటువంటి బైక్ సీజ్ చేసి వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. ఇందులో రాజు అనే వ్యక్తి గతంలో 6 సార్లు జైలుకు పోయి దొంగతనం కేసులలో జైలుకు పోయి తిరిగి వచ్చి మళ్ళీ పదే దొంగతనాలు చేస్తూ ఈ దొంగతనం కేసులో మనకు చిక్కడం జరిగింది. ముఖ్యంగా నేను ఈ ప్రాంత రైతులకు తెలియజేసేది ఏంటంటే, ట్రాక్టర్లు అనేవి ఏ చాబీతోటైనా ఏ కీతోటైనా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి అందరూ కూడా ఒక 3,000 రూపాయలలో ఒక GPS ట్రాకర్ వస్తుంది కాబట్టి అందరూ కూడా వారి ట్రాక్టర్ అయినా బైక్ అయినా దేనికైనా కూడా ఒక GPS ట్రాకర్ అనేది వాళ్ళు ఫిట్ చేసుకుంటే అనుకోకుండా ఇట్లా ఏదైనా దొంగతనం జరిగినప్పుడు మా నేర పరిశోధన కానీ లేదా దాన్ని మనం డిటెక్ట్ చేయడానికి ఎక్కడుందో ప్లేస్ డిటెక్ట్ చేయడానికి చాలా ఉపయోగం అవుతుంది. కాబట్టి అందరూ కూడా GPS ట్రాకర్లు వాళ్ళ వెహికల్స్కు అరేంజ్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.